కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఇప్పటికే మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. ఈ మీటింగ్లో ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాతి పరిణామాలపైనే ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. వివిధ శాఖలకు వస్తున్న ఆదాయం అలాగే ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై కూడా చర్చించబోతున్నారు. ఇక కొత్త సీఎస్ ఎంపికపైన కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయం చేరుకున్నారు. ఈ మీటింగ్లో ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాతి పరిణామాలపైనే ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వివిధ శాఖలకు వస్తున్న ఆదాయం తర్వాత ఏం చేయాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. ఇక కొత్త సీఎస్ ఎంపికపైన కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ భేటీ ఎంతసేపట్లో మొదలు కాబోతోంది? అలాగే అందరూ కూడా సచివాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ 2:30 గంటలకే కేబినెట్ సమావేశం కావాల్సింది. ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి వెళ్ళడంతో ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 గంటలు అవుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సెక్రటేరియట్ చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా మంత్రులు సెక్రటేరియట్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో ప్రధానంగా నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. నోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారికి ఇబ్బందులను పరిష్కరిస్తూనే మరోవైపు ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 20 రోజులుగా నోట్ల రద్దు అయినప్పటి నుంచి కూడా చేస్తూ వస్తుంది. అయితే ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆయా శాఖల్లో కూడా ఆదాయ మార్గాలు పెంచుకోవాలనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలు, క్యాష్లెస్ అంటే నగదు లేకుండానే ఏటీఎంస్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇతర కార్డుల ద్వారా క్యాష్లెస్ సిస్టమ్ను ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిలో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో ఫస్ట్ క్యాష్లెస్ నగరంగా ఉండాలనేటువంటి అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆదాయం రావాలంటే ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి, ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మటుకు దాదాపుగా 200 నుంచి 270 కోట్ల మేర రాష్ట్రానికి ఆదాయం రావాల్సి ఉంటుంది. కానీ చాలా తక్కువ ఆదాయం రోజు వస్తున్నటువంటి పరిస్థితి. 8 నుంచి 12 కోట్లు మాత్రమే రాష్ట్ర రాబడి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో భాగంగానే నగదు రహిత లావాదేవీలు తీసుకురావాలి అనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ పేమెంట్స్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టబోతుంది. హైదరాబాద్లో ఒక సెంటర్ను పైలట్ ప్రాజెక్టు ద్వారా తీసుకొని అక్కడి నుంచి మిగతా అన్ని చోట్ల కూడా హైదరాబాద్లో అన్ని చోట్ల నగదు లావాదేవీలను అంటే క్యాష్లెస్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశాన్ని క్యాబినెట్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రి 5 సభ్యులతో అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించారు. వారు నగదు రహిత లావాదేవీలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా నగదు రహిత లావాదేవీలు చేస్తే కనుక ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, అదేవిధంగా ప్రజల సమస్యలు తీరుతాయి అనేటువంటి విషయాల మీద కమిటీ నిన్న సమావేశమైంది. ఈరోజు కూడా సమావేశమైంది ముఖ్యమంత్రి నియమించినటువంటి కమిటీ. ఈరోజు క్యాబినెట్లో వారు క్యాబినెట్కు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇస్తారు. నివేదిక మీద ముఖ్యమంత్రి చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు నోట్ల రద్దుకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మిగతా చిల్లర వర్తక వ్యాపారం, యాక్చువల్లీ మన హైదరాబాద్ నగరంలో ఎక్కువగా చిల్లర మారకం ఎక్కువగా ఉంటుంది. వారి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎక్కువ రొటేషన్స్ జరుగుతుంటాయి అక్కడక్కడ చిన్న వ్యాపారస్తులు. కాబట్టి వీరు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ క్యాష్లెస్ ఆ కార్యక్రమాన్ని, ఆ సిస్టమ్ని, ఈ పేమెంట్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాటికి కొంత సహకారం అందిస్తూనే మరోవైపు ఆదాయ మార్గాలు పెంచుకోవాలి ఆ శాఖలో అనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆ దిశగా ఆదాయం పెంచుకున్నట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు రావనేటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ 30 వరకు కూడా ఈ కార్యక్రమం నగదు అంతా కూడా లావాదేవీలు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆదాయం పెంచుకుంటే రానున్నటువంటి బడ్జెట్లో కూడా ఆయా సంక్షేమ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఆదాయాన్ని
వాటికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది, ఆ కేటాయింపులు చేసుకునేటువంటి వీలు ఉంటుంది. కాబట్టి లేదంటే బడ్జెట్ పై కూడా ప్రభావం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. దీంట్లో బాగానే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని ఈ నగదు రహిత లావాదేవీలు చేస్తే కనుక ఆదాయం ఎక్కువగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆ దిశగానే ప్లాన్ చేయబోతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ను క్యాష్లెస్ నగరంగా ఏర్పాటు ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ఎలా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండబోతుంది, దాంతోపాటు ఆదాయ మార్గాలు పెంచుకోవడం, మిగతా కార్యక్రమాలను ఏ విధంగా చేయబోతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ విధంగా వాటికి అటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయబోతున్నారు అనేటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 2:30 నుంచి 3 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. తర్వాత 7:30-8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజలకు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి కూడా మీడియాతో మాట్లాడలేదు. నోట్ల రద్దు తర్వాత ఫస్ట్ టైం మాట్లాడబోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేటువంటిది కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడనున్నట్టు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే శ్రీనివాస్, మీరు అన్నట్టు ఈ విషయాలన్నిటితో పాటు కొత్త సీఎస్ కోసం కూడా చర్చ జరగబోతోంది అని తెలుస్తోంది కదా, అంటే ఎవరెవరి పేర్లు ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్నాయి? అంటే కొత్త సీఎస్కు సంబంధించి 3 పేర్లు ఈ మధ్య అధికార వర్గాల్లో ప్రచారంలో ఉండే. అయితే ఒకటి ప్రదీప్ చంద్ర, 1982 బ్యాచ్కి చెందినటువంటి ప్రదీప్ చంద్ర. ఆయన సీనియర్ ఐఏఎస్గా ఉన్నారు. 1 నెల మాత్రమే ఆయనకు రిటైర్మెంట్, అంటే వచ్చే ఈ డిసెంబర్ 1 నెల మాత్రమే రిటైర్మెంట్ కనుక టైం ఉంది. కానీ ఆయన్ని సీఎస్గా నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నట్టు. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ దీనికి సంబంధించినటువంటి ఫైల్పై సంతకం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అంశం కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక 2 ఐఏఎస్ అధికారులు కూడా పేర్లు వినపడుతున్నప్పుడు కూడా ఎస్పీ సింగ్, అదేవిధంగా ఎస్కే జోషి, వీరి పేర్లు కూడా వినపడుతున్నప్పుడు కూడా వీరిని కాదని ప్రదీప్ చంద్రకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల ఏర్పాట్లు కీలకంగా ప్రదీప్ చంద్ర వ్యవహరించారు. మరొక వైపు ఆయన సీనియర్ ఐఏఎస్గా ఉన్నారు. ఆయా శాఖల్లో కూడా పట్టు ఉంది. ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసినటువంటి స్వభావం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఆయన వైపు మొగ్గు చూపినట్టుగా మనకున్నటువంటి సమాచారం. జిల్లాల ఏర్పాట్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే అంతకుముందు రేమండ్ పీటర్ సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక ఫోన్ కాల్ చేయకుండా, అంటే గతంలో పనిచేసినటువంటి అధికారుల సలహాలు సూచనలు తీసుకోకుండానే ఈయన స్వయంగా ముఖ్యమంత్రి సీఎస్తో పాటు మిగతా ఆయన రెవెన్యూ యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ కొత్త జిల్లాల ఏర్పాట్లకు కీ రోల్ పోషించారు. కాబట్టి ప్రదీప్ చంద్రకు 1 నెల ఆయన రిటైర్మెంట్కు గడువు ఉన్నప్పటికీ కూడా ఆయనకే సీఎస్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అవసరమైతే గతంలో రాజీవ్ శర్మకు ఏ విధంగా అయితే పదవీ కాలాన్ని పొడిగించారో అదేవిధంగా ప్రదీప్ చంద్ర కూడా పదవీ కాలం పొడిగించి 3 నెలల పాటు ఆయన సీఎస్గా రాష్ట్రానికి నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆయన సీనియర్ ఐఏఎస్గా ఉండడం, ఎక్కడెక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండడం, దీంతోపాటు ఆయన కొంత దళితుడు కూడా కావడంతో ఎక్కువగా ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారనేటువంటి అంశాలు సచివాలయంలో అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రదీప్ చంద్రని సీఎస్గా నియమించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాలపై కూడా కేబినెట్లో, అంటే పెద్ద నోట్ల వ్యవహారం ప్రధాన ఎజెండా అయినప్పుడు కూడా సీఎస్ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.